హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం వచ్చేసి ఏపీ ఉద్యోగులకు మధ్యంతర వృత్తి ఐఆర్ పైన కీలక నిర్ణయం అయితే విడుదలైంది. సో, ఆ వివరాలు ఏంటో తెలుసుకుందాం వీడియోలో. పూర్తిగా అయితే వీడియో చూడడానికి ప్రయత్నం చేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అని మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఎప్పటికప్పుడు ఏపీ ఉద్యోగం మరియు పెన్షన్లకు సంబంధించిన తాజా సమాచారాన్ని అయితే మీరు డైరెక్ట్‌గా పొందగలుగుతారు. ఇక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. మొదటగా మనం చూసుకున్నట్లయితే ఉపాధ్యాయ పోస్టుల హేతుబద్ధీకరణ ఉత్తర్వులు 177 రద్దు చేయాలనైతే పాత పెన్షన్ విధానం ఓపీఎస్‌ను పునరుద్ధరించాలని ఈ రెండిటికి రిజిస్టర్డ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కరణం హరికృష్ణ గారు, అలాగే అంకాల కొండయ్య గారు డిమాండ్ చేశారండి. వర్చువల్గా నిర్వహించిన కార్యవర్గ సమావేశంలో వాళ్ళు మాట్లాడుతూ ఉద్యోగులకు పీఆర్సీ జాప్యం అవుతున్నందున మధ్యంతర వృత్తి ఐఆర్ ఇవ్వాలి, అలాగే పాత భత్యాన్ని కొనసాగించాలనే అద్దె భత్యాన్ని అంటే హెచ్ఆర్ఏ హౌస్ రెంటల్ అలవెన్స్ని కొనసాగించాలని అయితే కోరారు. అలాగే పురపాలక ఉపాధ్యాయుల సర్వీసు నిబంధనలను సవరించాలి, పురపాలక ఉపాధ్యాయుల సంఘాల చర్చలకు ఆహ్వానించాలి, అలాగే ఉద్యోగులకు సామాజిక భద్రత కల్పించే జీపీఎస్ను వెంటనే అమలు చేయాలని అయితే ఈ విధంగా వారు డిమాండ్ చేయడం జరిగిందండి. సో, ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మన పీడిఎఫ్ రాజా యూట్యూబ్ ఛానల్కి అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.